వెల్కమ్ టు ద న్యూ చాప్టర్ క్లాక్స్. ఓకే, అది యాక్చువల్గా క్లాక్స్ చాలా మంచి స్కోరింగ్ చాప్టర్ అండి. మనకు చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, పెద్ద వేరియేషన్స్ ఉండవు, అది ముఖ్యమైన విషయం. మహా అయితే ఒక 2-3 వేరియేషన్స్ ఉంటాయి క్వశ్చన్స్లో. కొంతమంది ఫార్ములాలు వేసి చేస్తారు, జనరల్గా నేనైతే ఫార్ములాలు వాడను. ఓకే, స్టిల్ చూద్దాం, 2 రకాలుగా చేద్దాం. మీకు ఫార్ములా నచ్చితే ఫార్ములాతోనే చేయండి, నో ప్రాబ్లం. నేను డైరెక్ట్ కాన్సెప్ట్తో చేస్తాను, అలాగైనా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, దీన్ని జనరల్గా రీజనింగ్ కిందకి తీసుకుంటారు చాలామంది. ఓకే, ఇది నన్ను అడిగితే రీజనింగ్లో ఉండడమే కరెక్టు, ఎందుకంటే చాలా లైవ్లీ చాప్టర్ కదా, మనం రోజు చూస్తున్నదే కదా రీజనింగ్. అదే డే టు డే లైఫ్లో యూజ్ చేసే కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం రీజనింగ్లో వాడతాం. కానీ ఇందులో క్వశ్చన్ టైప్స్ చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ టీటా? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద బోత్ హ్యాండ్స్ ఎట్ ఏ పర్టికులర్ టైం? ఒక పర్టికులర్ టైంలో బోత్ హ్యాండ్స్ మధ్యలో యాంగిల్ ఎలా ఉంది? లేదా వాడే టైం ఇస్తాడు, ప్రస్తుతానికి టైం ఒక 7:30 అయింది అనుకుందాం. 7:30 PM అయితే వేరుగా, AM అయితే వేరుగా ఏమన్నా ఉంటుందండి? ఉండదు. ఓకే, వాట్ ఎవర్ 7:30 ఆర్ 4:30 టైం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఈ 2 హ్యాండ్స్ ఏ క్లాక్లో? డిజిటల్ క్లాక్లో కాదండి, అనలాగ్ క్లాక్లో. అనలాగ్ క్లాక్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా, అనలాగ్ క్లాక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ క్లాక్ చూసి టైం చెప్పండి, నాకు టైం చెప్పండి. ఇలా ఉంటే చెప్పలేమండి. టైం చెప్పాలంటే ఎలా ఉండాలి? వాటికి ఇవి కాదండి, ఇవి కాదు, ముళ్ళు ఉండాలి లోపల, హ్యాండ్స్ ఉండాలి. స్మాల్ హ్యాండ్, బిగ్ హ్యాండ్. స్మాల్ హ్యాండ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? అవర్స్ని ఇండికేట్ చేస్తుంది. మరి బిగ్ హ్యాండ్ మినిట్స్ని ఇండికేట్ చేస్తుంది. క్లాక్ డయాగ్రామ్ వేసుకోవడానికి ఒక సులభమైన పద్ధతి, 4 వేయండి. ఏమంటే వాటిని మేజర్గా వేయండి. ఓకే, 12, 3, 6, 9గా చూపిస్తాయి. ఈ గ్యాప్లో 2 వేయండి. ఓకే, ఇప్పుడు 1, 2, 3, 12 వచ్చేస్తాయి. 12 పార్ట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నేనేమన్నా 4:30 అన్నా. 4 అంటే చిన్న ముళ్ళు అరౌండ్ 4 దగ్గర ఉంటుంది, పెద్ద ముళ్ళు 6 దగ్గర ఉంటుంది. ఇలా చూసినప్పుడు మీకు 4:30 అనే అనిపిస్తుందా? ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా? రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ముళ్ళుల మధ్య యాంగిల్ ఎంత ఉంది? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద బోత్ హ్యాండ్స్? దట్ ఈస్ ఎ డైరెక్ట్ క్యాలిక్యులేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. అందుకు చాలామంది దీన్ని అర్థమెటిక్లోకి తీసుకపో, ప్యూర్ మ్యాథ్స్లోకి ఎలాగో తీసుకోపోలేము కాబట్టి అర్థమెటిక్లో పెడదాము అంటున్నారు. ఓకే, వాట్ ఎవర్, నువ్వు అర్థమెటిక్లో తీసుకో, రీజనింగ్లో తీసుకో, 2 కాకుండా తీసుకో. ఈ క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేసేలాగుంటే చాలు మనకు, మిగతా అన్నీ అనవసరం. ఓకే, బట్ స్టిల్ క్వశ్చన్స్లో మోడల్స్ చెప్తున్నానండి. ఫస్ట్ మోడల్ టైం ఇచ్చి యాంగిల్ అడగడం. సెకండ్ మోడల్ ఒక పర్టికులర్ టైం స్పాన్లో ఈ యాంగిల్కి ఏ టైంకి వస్తుంది, యాంగిల్ ఇచ్చి టైం అడగడం. ఓకే, మూడవ మోడల్ మిర్రర్ ఇమేజ్ కానీ వాటర్ ఇమేజ్ కానీ అడగడం. ఇంకా 4వ మోడల్ ఈ మధ్య ఎక్కువ అడగట్లేదు అది, బట్ స్టిల్ మనం ఆ లెక్కలు చేద్దాము. ఏంటి ఆ 4వ మోడల్ అంటే ఎర్రర్. ఓకే, ఒక్కొక్కసారి టైము ఎవ్రీ 1 డేలో అంటే 24 అవర్స్లో 4 మినిట్స్ ఎక్కువగా మూవ్ అవుతుంది. ఓకే, అంటే దాని యొక్క స్పీడ్ ఇన్ సెకండ్స్ కొంచెం వేరియేషన్ వస్తుంది. ఫర్ ఎవ్రీ 24 అవర్స్ 4 మినిట్స్ ఉన్నప్పుడు 5 డేస్ అయితే ఎంత, 3 డేస్ 10 అవర్స్కి ఎంత, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇలాంటివన్నీ మనము అంటే ఇప్పటికి మనం 4 మోడల్స్ మాట్లాడాం. ఓకే, ఎర్రర్ ఇన్ టైము, ఓకే, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, టైం ఇచ్చి యాంగిల్ అడగడము, యాంగిల్ ఇచ్చి టైం అడగడము. వాట్ ఎవర్, ఎలాగైనా అడగని, ఏమైనా అడగని, క్లాక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, అది రీజనింగ్లో రాని, అర్థమెటిక్లో రాని, వాట్ ఎవర్. ఓకే, అది మనము మ్యాక్సిమం క్లాక్స్ అనే చాప్టరు అనలాగ్ క్లాక్కి సంబంధించి. అనలాగ్ క్లాక్ అంటే ఇలా ముళ్ళు ఉండేది క్లాక్ అండి. ఓకే, నెంబర్స్ వచ్చే క్లాక్ కాదు, డిజిటల్ క్లాక్ కాదు. 4:30 అంటే ఇట్లా చూపిస్తుంది, 0, 4, డాట్ 3, 0 ఇట్లా చూపిస్తుంటుంది. ఓకే, అది రైల్వేది అయితే ఇక్కడ 04 రాదు, 16 వస్తుంది. వాట్ ఎవర్, డిజిటల్ క్లాక్ మీద దాదాపుగా క్వశ్చన్స్ రావు, అనలాగ్ క్లాక్ మీద వస్తాయి. రైట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్లాక్కి సంబంధించిన కొంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా వస్తాయి.
ఓకే, క్యాల్కులేటివ్ పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత ఉంది, టెక్నికాలిటీకి సంబంధించిన సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంది. ఆ రెండు మనం సపరేట్గా చూసుకోవాల్సిందే. ఓకేనా, రైట్. విల్ టేక్ దెమ్ ఇన్ ఎ ఫ్రెష్ పేజ్. ఓకే, వాటి గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి. అవి మాట్లాడాలంటే మనకు ఒకటి క్లాక్ కావాలి. ఇదిగో క్లాక్. ఇప్పుడు చెప్పండి టైము. ఇప్పుడు చెప్పడం కూడా కష్టమే. రైట్, చూడండి క్లాక్ నేను మీకోసం మళ్ళీ డ్రా చేస్తున్నా. ఓకే, 12, 3, 6, 9. రైట్, ఇంటర్వెల్స్లో 2 పెట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకే, వీ హ్యావ్ 12 పార్ట్స్. క్లాక్లో ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి కదా నెంబర్స్. రైట్, 12 వేసేసా. ఓ రకంగా ఓ మోస్తారు మధ్యలో ఇలా వేసా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అంటే 0 డిగ్రీ యాంగిల్. ఓకే, 0 డిగ్రీ యాంగిల్, కేవలం 0 డిగ్రీ యాంగిల్ గురించి మాట్లాడతా. ఇలా రాయడం బెటర్. ఓకే, క్లియర్ కదా, కనబడుతుంది కదా? 0 డిగ్రీ యాంగిల్ ఎందుకన్నా మంచిది, కాస్త సైడ్కి తీసుకొస్తా. రైట్, 0 డిగ్రీ యాంగిల్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ 0 డిగ్రీ యాంగిల్ రావడం అంటే ఏంటండి? ఇప్పుడు 2 ముళ్ళు ఉన్నాయి. ఓకే, మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ 2 ఇలా కలిసిపోయాయి అనుకోండి ఉదాహరణలో ఒకటి. మరి ఆ బోత్ హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? 0 డిగ్రీనేనా? ఓకే, అవునా? అంతేనా? రైట్. అది అవర్ గ్యాప్లో ఎన్నిసార్లు వస్తుంది? అవర్ గ్యాప్లో ఎన్నిసార్లు వస్తుంది? ప్రస్తుతానికి టైం 1. ప్రస్తుతానికి టైం ఎంత? 1 మీదే ఉంది కదా, 1 టైము 1 ప్రస్తుతానికి. ఇప్పుడు 1 నుంచి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి కదిలి 2 అయ్యేటప్పటికి. ఓకే, ఇది మాత్రం అలా తిరుక్కొని మళ్ళీ అక్కడికే వస్తుంది కదా. నేను కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాను. ఇదేదో నేను ఊరికే ఏదో జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అనుకోద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. ఓకే, రైట్. 1 ముందు, ఇప్పుడు టైం 1, గంట గడిచిపోయింది, 2కి వచ్చింది. మరి ఆ గంటలోపు ఈ 2 ముళ్ళులు ఒకదానికొకటి కోయిన్సైడ్ అవుతాయా అవ్వవా చూద్దాం. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి ట్రావెల్ అయింది. మరి ఇది ఇక్కడ నుంచి ఇట్లా తిరుక్కొని ఇక్కడికి వచ్చింది కదా. అంటే ఖచ్చితంగా దీని మీది నుండి ఎక్కడో చోట ఈ 2 కలిసిపోయే సందర్భం జరిగే ఉంటుంది కదా, ఇక్కడెక్కడో జరిగి ఉంటుందా? రైట్. మరి ఆ టైం ఎంత? ఆ టైం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫస్ట్ అవుతుందా? అయ్యింది. ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? ఒకసారి ఇక్కడ ఈ 2 కలిసిపోయి ఇది మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్ళిపోయింది. ఇది దీని వెనక వస్తూ ఉంది, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అంత లోపల ఇది ఇటు తిరుక్కొని ఇక్కడికి వచ్చింది. అంటే 1 అయిన తర్వాత 2, అంటే ఈ 1 అవర్ గ్యాప్లో ఎన్నిసార్లు 0 డిగ్రీ యాంగిల్ వచ్చింది? ఎన్నిసార్లు? హౌ మెనీ టైమ్స్? 1 టైం. వన్స్ అని మాట్లాడుకోవచ్చు చక్కగా. అంటే ఒకసారి వన్స్ ఈ 2 0 డిగ్రీ యాంగిల్ని క్రియేట్ చేశాయి. ఎంత సమయంలో? 1 గంట సమయంలో. ఓకే, రైట్. మళ్ళీ 2 అయింది. ఇప్పుడు 2, దీన్ని ఏం చేద్దాం? తీసేద్దాం. రైట్, 2 అయింది. ఇప్పుడు 2 నుంచి టైం కాస్త 3 అవుతుంది. 3 అంటే ఇది ఇక్కడ నుంచి కాస్త ఇక్కడికి కదులుతుంది, అక్కడ ఉండేది కాస్త చిన్నగా అక్కడికి కదులుతుంది. ఆ లోపల ఇది కూడా ఏం చేస్తుంది? అది అట్లా కదిలే లోపల దీని మీద నుండి ఇలా వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు టైం ఎంత? 3. మరి 2 to 3 అయ్యే లోపు 0 డిగ్రీ యాంగిల్ క్రియేట్ అయ్యిందా? అయింది. ఇక్కడ ఎక్కడో అయింది మధ్యలో. ఎన్నిసార్లు? వన్స్. ఓన్లీ వన్స్. రైట్. తర్వాత 3 to 4 మధ్యలో కూడా మళ్ళీ మోహన్ బాబే, మళ్ళీ ఓన్లీ వన్స్. ఓకే, 4 to 5 మధ్యలో అంతా వన్స్. ఇక్కడ దాకా మోహన్ బాబే. ఓకేనండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా మోహన్ బాబే. ఇక్కడ మోహన్ బాబు దొరకదు. ఇక్కడ ఎందుకు ఉడకదు? చూడు, అదే చూపిస్తా. చక్కగా జాగ్రత్తగా చూడండి. నేను మ్యాజిక్ చేయట్లేదు,
మిమ్మల్ని మోసం అంతకన్నా చేయట్లేదు, జస్ట్ మీరు జాగ్రత్తగా చూడండి. 11 అయింది టైం. ఓకే, ఇది ఇలా తిరుక్కొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇక్కడే ఉంటుంది. కలుద్దాం, వస్తున్నాను నేను, వచ్చి నేను కలుస్తా అని చెప్పి ఇది ఇట్టా వచ్చి 0 డిగ్రీ చేద్దాం ఇద్దరము అని చెప్పి అది ఇటు తిరిగి ఇక్కడికి వచ్చేసిందండి. 11:50 అయింది. 11:50 అయ్యేటప్పటికి ఇది ఇక్కడే ఉంటుందా, ఇక్కడికి వచ్చి ఉంటుంది. అర్రే ఇక్కడున్నావా అని చెప్పి అది ఇటు వచ్చేస్తుంది. ఓకే, అది అటు వచ్చే వరకు అది అక్కడే ఉంటుందా, ఉండదు. అది ఇంకొంచెం కదులుతూ 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 పోతుంది. ఫైనల్గా ఎక్కడ కలుస్తాయి రెండు, ఫైనల్గా ఎక్కడ కలుస్తాయి, ఫైనల్గా రెండు ఎగ్జాక్ట్గా 12కి కలుస్తాయి. ఎగ్జాక్ట్గా ఎప్పుడు కలుస్తాయి, 12కి. రెండు ఇట్లా కలిసిపోయి కనపడతాయి. ఎప్పుడు, ఎగ్జాక్ట్గా 12 టైంకి. అంటే 11 to 12 మధ్యలో నథింగ్, 0, నో వన్స్, నో వన్స్. ఓకే, మళ్ళీ 12కి కలిసాయి కదా, మళ్ళీ 12 తర్వాత 1 అయ్యే లోపు కలుద్దాము అని చెప్పి ఇటు బయలుదేరినాడు. ఓకే, ఎవడు, పెద్ద ముళ్ళుగాడు బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి వీడి ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి ఇటు వచ్చి ఇక్కడ కలుద్దాం అనేటప్పటికి వాడు ఇక్కడికి వెళ్ళిపోయినాడు. కలిసారా ఇక్కడ కూడా, నో. ఎందుకట్లా, ఈ 2 అవర్స్కి కలిపి కామన్గా ఒకసారి కలిసారు. ఎక్కడ, ఎగ్జాక్ట్గా 12కి. దీన్ని బట్టి మనం ఒక చిన్న పాయింట్ మాట్లాడచ్చు. ఏదైతే యాంగిల్ ఎగ్జాక్ట్గా ఆ అవర్ మీద క్రియేట్ అవుతుందో, ఏదైతే యాంగిల్ ఎగ్జాక్ట్గా, ఇది పాయింట్ నేను తొందరపడి ముందే చెప్తున్నట్టున్నా, కాస్త లేటుగా చెప్పింటే బాగుండు. ఎందుకు, ఇంకోటి కూడా చూపించి చెప్పింటే బాగుండు. ఓకే, ఏ అవర్ మీద అయితే ఎగ్జాక్ట్గా ఆ టైంకి, ఎగ్జాక్ట్ అవర్ టైంకి ఒక యాంగిల్ క్రియేట్ అవుతుందో, ఆ వెనక ముందు దాని ప్రీవియస్ అవర్లో, నెక్స్ట్ అవర్లో ఆ పర్టికులర్ యాంగిల్ క్రియేట్ అవ్వదు. ఓకేనండి, దీన్ని బట్టి కేవలం 0 డిగ్రీ యాంగిల్ గురించి మనం మాట్లాడుకుంటే, కేవలం 0 డిగ్రీ యాంగిల్ గురించి మాట్లాడుకుంటే ఇట్ హ్యాపెన్స్ అంటే ఇది జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్. ఓన్లీ, మోహన్ బాబు, ఓన్లీ వన్స్ ఫర్ ఎవ్రీ 1 అవర్, ఫర్ ఎవ్రీ 1 అవర్, ప్రతి గంటకు ఒక్కసారి జరుగుతుంది. ఓకే, బట్ ఎక్సెప్షనల్ కేసు, ఎక్సెప్ట్ లేదా బట్ అట్ 11 to 12 జరగదు, 12 to 1 జరగదు. ఓకే, ఎక్సెప్షనల్ కేసు ఏంటి, 11 to 12 మధ్యలో జరగదు, 12 to 1 మధ్యలో జరగదు. మరి ఈ 2 అవర్స్కి అన్యాయం జరిగిందే, అన్యాయం ఏం జరగలేదండి. బికాస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ దీస్ 2 అవర్స్ at 12 ఇట్ హ్యాపెన్స్. బోత్ హ్యాండ్స్ మేక్ 0 డిగ్రీ యాంగిల్. ఓకే, మనం 0 డిగ్రీ యాంగిల్ తర్వాత నేను చెబుతూ ఉన్నానండి, రాసేది ఏది క్లియర్గా రాయలేదు, గజిబిజిగా రాశా. సో మీరు రాసిన దాన్ని ఏం ఫాలో అవ్వద్దండి, నేను చెప్పిన దాన్ని మీరు పాస్ చేసుకొని నిదానంగా మీకు అర్థమైనట్టుగా రాసుకోండి. ఓకే, ఎందుకంటే మీకు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ రాయడం ఎందుకు, టైం వేస్ట్ అని చేయలేదు ఆ పని. తర్వాత ఇలాంటి పాయింటే నేను దేని గురించి మాట్లాడచ్చు, ఇక్కడ కూడా తీసేచ్చు, రైట్, ఇది ఉండలే. ఇలాంటి పాయింట్ నేను మళ్ళీ 90 డిగ్రీ యాంగిల్ గురించి కూడా మాట్లాడచ్చా, 90 డిగ్రీ యాంగిల్. దీన్ని మాట్లాడే ముందు నేను ఫస్ట్ 180 మాట్లాడతా, 180 యాంగిల్, 180 డిగ్రీ యాంగిల్. ఫస్ట్ 180 మాట్లాడి తర్వాత 90కి వస్తా, ఎందుకో కూడా చెప్తా. సరే, దీని ప్రకారం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ అడిగితే కూడా 0 డిగ్రీనే, నేను మళ్ళీ 0 డిగ్రీకి వచ్చేసాం. మనం ఆల్రెడీ తెలిసిన విషయానికి వచ్చా, తెలియని విషయం మళ్ళీ మాడతా. హౌ మెనీ టైమ్స్ బోత్ హ్యాండ్స్ మేక్ 0 డిగ్రీ యాంగిల్ ఇన్ 1 అవర్ వన్స్, ఇన్ 12 అవర్స్ 1 అవర్ వన్స్ కదా, 12 అవర్స్ 12 అవ్వాలి కదా, కాదు, ఇన్ 1 అవర్ వన్స్. కానీ ఇన్ 12 అవర్స్ 11 టైమ్స్, 24 అవర్స్ 22 టైమ్స్.
అవునా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి గంటకు ఒకసారి అవుతుంది కదా, మరి 12 గంటలకి ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి అయినప్పుడు కూడా 12 గంటలకు అంటే టోటల్గా 12 అవర్స్కి, 12 గంటలకు అని కాదు, 12 o'clock అని కాదు, మొత్తంగా 12 అవర్స్ టైంలో 12 టైమ్స్ కావాలి కదా గంటకు ఒకసారి అయినప్పుడు, కానీ 12 అవర్స్ టైంలో 11 టైమ్స్ మాత్రమే అవుతుంది. ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది దీనికి. ఓకే రైట్. మరి 24 అవర్స్లో 24 టైమ్స్ కావాలి కదా, అవ్వట్లేదు, 22 టైమ్సే అవుతుంది. ఎందుకంటే 12 2 సార్లు వస్తుంది రోజులో. అట్లా ఇట్లా ఈ క్వశ్చన్ 3 డేస్లో బోత్ హ్యాండ్స్ ఎన్నిసార్లు 0 డిగ్రీ యాంగిల్ క్రియేట్ చేస్తుంది అని అడుగుతాడు. పర్ డే 22 కదా, 3 డేస్కి 66. అది మన ఆన్సర్. కథం, కథం. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు, అందుకు నేను ఈ కాన్సెప్ట్ అంతా చెప్పాల్సి వస్తుంది. ఓకే, మీరు కూడా దీన్ని జాగ్రత్తగా వినండి. రైట్, తర్వాత ఎత్తుదామా ముళ్ళుల్ని, మళ్ళీ గజిబిజి తీసేద్దాం. ఫైన్, 0 డిగ్రీని పక్కన పెట్టా కాసేపు. ఓకే, ఇప్పుడు నేనేం మాట్లాడతాను, 180 డిగ్రీ మాట్లాడతా. ఓకే, వాట్ అబౌట్ 180 డిగ్రీస్? ఇక్కడ కూడా బ్లైండ్గా టక్కున బ్లైండ్గా 180 డిగ్రీ క్రియేట్ అయ్యే అవర్ ఏది? 180 డిగ్రీ క్రియేట్ అయ్యే అవర్ 6 కదా, అవునా? ఎగ్జాక్ట్గా 6 మీద 180 డిగ్రీ క్రియేట్ అవుతుందా? అవుతుంది. చూడండి, ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నాను నేను, 1 అవర్ తీసుకుంటున్నా. ఏం అవర్ అది? 1. ఓకే, ఇది ఇలా తిరుక్కొని ఇక్కడెక్కడో వచ్చి నిలబడినప్పుడు ఇది కొంచెం ఇట్లా కదిలింటుంది కదా, ఇది చిన్న ముళ్ళండి. 1 మీద ఉన్నప్పుడు ఇట్లా 1 మీద ఉన్నప్పుడు 2కి రావడానికి ఇది ఇట్లా నిదానంగా 60 నిమిషాలు తిరిగి వచ్చినప్పుడు అక్కడే ఉంటే సడన్గా ఇట్లా 2 మీదకి రాదు. ఇది ఇట్లా ఫాస్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కదిలేటప్పుడు ఇది కొంచెం కదులుకుంటే ఇక్కడికి వస్తుంది 60 మినిట్స్కి. అదే 60 మినిట్స్కి కొంచెం ఫాస్ట్గా కదులుకుంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే ప్రతి నిమిషము ఈ రెండు కదులుతూనే ఉంటాయి, ఓకే, ఒక నిమిషంలో కాసేపు స్టాగ్నెట్ అయి ఉంటాయి. అది ఏ నిమిషము? ఇవి మన పాయింట్స్. ఓకేనా? చూడండి, 1 తర్వాత కాసేపటికి ఇవి ఇట్లా స్ట్రైట్ లైన్లోకి వచ్చేస్తాయి. 180 డిగ్రీ 12 నుంచి 1 మధ్యలో కాదు కదా, మనం 1 నుంచి 2 మధ్యలో చూసాం. రైట్, 1 నుంచి 2 మధ్యలో ఎన్నిసార్లు 180 డిగ్రీ వచ్చింది? 1 టైం వచ్చింది. 2 to 3 మధ్యలో ఇదిగో ఇట్లా వస్తుంది. ఇట్లా రాదులేండి, కొంచెం ఇట్లా. ఓకే, ఈ టైంలో 1 టైం, మళ్ళీ 1 టైం, మళ్ళీ 1 టైం. 12 to 1 మధ్యలో కూడా చూడు, 12 to 1 మధ్యలో కూడా వస్తుంది. 12 to 1 మధ్యలో కూడా 180 డిగ్రీ వస్తుంది. చూద్దామా ఎట్లా వస్తుందో? చూడు, 12 దాటి కాసేపటికి ఇట్లా వస్తుంది. ఓకే, అంటే 12:35, 12:35 మధ్యలో ఒకసారి 180 డిగ్రీ ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు గమనించండి ఎప్పుడన్నా క్లాక్ని కూడా, లేదో వాల్ క్లాక్ తీసుకొని తిప్పుకుంటా చూసుకోండి ఒకసారి, చూడండి, బాగుంటుంది. చాప్టర్ ఈజీ అయిపోతుంది మనకు అప్పుడు. ఓకే, ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. 5 అయిందండి టైము. ఇప్పుడు ఇది ఏమనుకుంటుంది, మన ఇద్దరం స్ట్రైట్ లైన్లోకి వద్దామా అనుకుంది. ఓకే, వద్దాం పదా, నేను ఇక్కడికి వస్తే సరిపోతుంది కదా అని ఇది ఇట్లా తిరుక్కొని ఇక్కడికి వచ్చింది, ఇట్లా అయిదామని. కానీ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడే ఉంటుందా? ఉండదు, ఇది కొంచెం కదిలింటుంది, ఇట్లా కదిలింటుంది. అరే నువ్వు ఇక్కడున్నావా అని ఇంకొంచెం కదులుతుంది. ఓకే, ఇట్లా అయిదామని. కానీ అది అక్కడ కదిలే లోపల ఇది ఇంకొంచెం కదిలి ఎగ్జాక్ట్గా 6 మీద స్ట్రైట్ లైన్ అవుతాయి. రెండు ఎప్పుడవుతాయి? ఎగ్జాక్ట్గా 6 మీద అవుతాయి, మిగతా టైంలో కావు. ఓకే, మళ్ళీ 6 to 7 మధ్యలో కూడా 7 అయ్యే వరకు ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అంటే నేను ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఇది 6 మీద ఉంది కదా, మీరు డిస్టర్బ్ అవుతారని ఇదంతా క్లీన్ చేస్తాను. ఫస్ట్ ఎక్కడుంది? 6 అయింది టైం. టైం ఎంత అయింది? 6 అయింది. 7 లోపు ఒకసారి కలుద్దాము అనుకున్నారు, మళ్ళీ స్ట్రైట్ లైన్ చేద్దాము అనుకున్నారు. ఇది కొంచెం ఇట్లా కదులుతుంది కదా 7కి, కొంచెం కదిలేటప్పటికి ఇది ఇటు వస్తుంది కదండి. ఇది వచ్చేటప్పటికి
ఇక్కడ స్ట్రైట్ లైన్, ఇక్కడ ఎక్కడన్నా స్ట్రైట్ లైన్ అవ్వాలంటే ఇది కదిలిండాలా, ఇక్కడికి వచ్చిండాలా. 6 దాటి వెంటనే 7 మీదకి వచ్చేస్తుందా 10 నిమిషాలకే? 5 నిమిషాలు 10 నిమిషాలకు వచ్చేస్తుందా 7 మీదకి? రాదు. సో అది అలా జరగాలంటే ఇదంతా తిరుక్కొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏమవుతుంది? 7 మీదకి వస్తుంది. నెక్స్ట్ ఇది 7:5 అవుతుంది చూడండి. 7:5 అయినప్పుడే 7:5 అయినప్పుడే మళ్ళీ స్ట్రైట్ లైన్ మీదకి వస్తాయి. ఓకే, అయ్యే వరకు 7:5 అయ్యే వరకు మనకు ఇది అవ్వదండి. ఓకే, 180 డిగ్రీస్ అవ్వదు. 180 డిగ్రీస్ అవ్వాలంటే చూసాం కదా మనము 7:5 అయ్యే వరకు అవ్వదు. ఓకే రైట్. సో ఇట్లా 5 to 6 మధ్యలో అవ్వదు. ఏమవ్వదు? 180 డిగ్రీస్ అవ్వదు. ఓకే, 6 to 7 మధ్యలో కూడా 180 డిగ్రీస్ అవ్వదు. రైట్. సో ఎగ్జాక్ట్గా 6కి అవుతుంది కదండి, రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా. ఇందాక 0 డిగ్రీస్ ఎలాగైతే జరిగిందో 180 డిగ్రీస్ కూడా అంతే. ఓకే రైట్. ఇప్పుడు 180 డిగ్రీస్ కూడా సేమ్ కాన్సెప్ట్ చెప్పొచ్చు కదా. 180 డిగ్రీస్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ 1 అవర్. వన్స్ ఇన్ ఎవ్రీ 1 అవర్. ఎవ్రీ 1 అవర్. మరి ఎవ్రీ 12 అవర్స్ వస్తే 180 డిగ్రీస్ ఎన్నిసార్లు అవుతుంది? 11 టైమ్స్ మాత్రమే అవుతుంది. ఎక్సెప్షనల్ కేసు ఏంటి? ఎక్సెప్షనల్ కేసు కూడా అడుగుతాడండి. ఎట్ వాట్ టైమ్ 180 డిగ్రీ హ్యాస్ ఎక్సెప్షనల్ కేస్ అని. అది 5 to 7. 5 to 7. 5 to 7లో ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్గా మధ్యలో 6 o'clockకి 180 డిగ్రీ అవుతుంది. కాబట్టి 5 to 6 మధ్యలో, 6 to 7 మధ్యలో 180 డిగ్రీస్ అవ్వదు. 180 డిగ్రీ యాంగిల్ క్రియేట్ చెయ్యవు బోత్ హ్యాండ్స్. ఓకేనా అండి? 180 డిగ్రీ యాంగిల్ క్రియేట్ చెయ్యవు. 0 డిగ్రీకి ఏదైతే చెప్పామో అదే విషయాలే చెప్తాం మనం ఇక్కడ. ఓకే రైట్. మరి ఇప్పుడు 90 డిగ్రీస్ గురించి మాట్లాడదామా? 90 డిగ్రీ. మరి 90 డిగ్రీ ఎన్నిసార్లు అవుతుంది? అది కూడా 1 టైమే అవుతుందా? ఎవ్రీ 1 అవర్లో 90 డిగ్రీ ఎన్నిసార్లు అవుతుంది? చూడండి, సింపుల్గా ఆలోచించండి, ఎక్కువ కష్టపడద్దండి. సింపుల్గా ఆలోచించండి ఎన్నిసార్లు అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 అయింది, 2 కలిసిపోయి ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు ఇటు ఒకసారి ఆగుతుందా? అవునా? ఇటు ఒకసారి ఆగుతుంది, ఇక్కడెక్కడో సంథింగ్ ఇలా. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడెక్కడో ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. 2 టైమ్స్ 90 డిగ్రీ అవుతుందండి ఇన్ ఎవ్రీ 1 అవర్. 2 to 1 అయ్యే లోపల 2 టైమ్స్, నాట్ వన్స్, 2 టైమ్స్. ఓకే, మళ్ళీ 1. ఓకే, మళ్ళీ 1 to 2 మధ్య. ఇప్పుడు టైం 1, ఎగ్జాక్ట్గా టైం 1 అయింది. ఓకే, సంథింగ్ ఇలా కొంచెం ఇటు వచ్చినప్పుడు సంథింగ్ ఇలా ఒక 90 డిగ్రీ వచ్చిందా? రైట్. మళ్ళీ 2కి దగ్గరగా ఉన్నప్పుడు ఇలా ఇంకో 90 డిగ్రీ వస్తుందేమో, ఆలోచించండి. ఓకే, ఎవ్రీ 1 అవర్ 2 టైమ్స్ 90 డిగ్రీ యాంగిల్ క్రియేట్ చేస్తాయి బోత్ హ్యాండ్స్. ఓకేనా? తర్వాత మళ్ళా దీనిలోకి ఉండవా ఏంది ఎక్సెప్షనల్ కేసులు? చూద్దాం. రైట్. 2 to 3 మధ్యలో, 2 తర్వాత ఇదిగో ఇలా ఇక్కడ దాకా రాదు కదా, అంతే 6 లోపు ఇలా సమ్వేర్, అదే 6 అంటే అదే 2:30 లోపు, 6 మీదకి వచ్చే లోపు సమ్వేర్ యూ గెట్ 90 డిగ్రీ. ఎస్, వి గాట్ 90 డిగ్రీ. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కడో అవ్వాలి కదా, ఇది ఇక్కడికి వచ్చే లోపల ఇది దాదాపుగా ఇటు వచ్చి ఉంటుంది 90 డిగ్రీ, ఇంకా అవ్వాలి. సో 90 డిగ్రీ అయ్యేటప్పటికి ఏమవుతుంది? 90 డిగ్రీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే టైము ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. ఓకే, 90 డిగ్రీ అయ్యేటప్పటికి 2:30 ముందు ఒకసారి 90 డిగ్రీ వస్తుంది.
మళ్ళీ 90 డిగ్రీ వచ్చేటప్పటికి టైము 3 అవుతుంది ఎగ్జాక్ట్గా. అంటే 2 to 3 మధ్యలో 2 టైమ్స్ అవ్వలేదు, 1 టైమే అయింది. 3 to 4 మధ్యలో కూడా 1 టైమే అవుతుంది. ఎగ్జాక్ట్గా 3కి 1 టైం అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా 8 to 9 మధ్యలో ఒకసారి, 9 to 10 మధ్యలో ఒకసారి, ఎగ్జాక్ట్గా 9కి ఒకసారి. ఓకే, మరి ఎవ్రీ 1 hour 2 టైమ్స్ అయినప్పుడు ఎవ్రీ 1 hour 2 టైమ్స్ ఏంటి? 90 డిగ్రీ యాంగిల్. ఇప్పుడు మనం 90 డిగ్రీ యాంగిల్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీ 1 hour 2 టైమ్స్. మరి ఎవ్రీ 1 hourకి 2 టైమ్స్ అయినప్పుడు 12 అవర్స్లో 24 టైమ్స్ అవ్వాలి కదా. 24 టైమ్స్ అవ్వదు, అదే ట్విస్ట్ ఇక్కడ. 11 మల్టిపుల్గా ఉంటాయి. ఓకే, ఎంత? అది 22 టైమ్స్ అవుతుంది. ప్రతి గంటకు 2 టైమ్స్. కానీ ప్రతి గంటకు 2 టైమ్స్ అన్నప్పుడు ఇక్కడ ఒకసారి ఆగిపోయింది కదా, కానీ ఒకటి ఇక్కడ జరిగింది. రైట్, సో మొత్తంగా 20. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 22. రైట్, ఈ 4 అవర్స్లో 2/1 అయింది కదా, అట్లా 20నే అవుతుంది. ఈ ఎగ్జాక్ట్గా 9కి ఎగ్జాక్ట్గా 3కి కలిపితే 22 అవుతుంది. మరి 24 అవర్స్కి యాజ్ యూజువల్గా 44 అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ అవ్వట్లేదు అనే ఈ పాయింట్స్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మంచిది. 2-3 సార్లు చూసి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుందండి. ఇంకా ఇవి కాకుండా ఇంకా మనము టేకప్ చేయవలసిన విషయాలు. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లాక్ బేస్ మీదనే మాట్లాడదాం. ఓకే, క్లాక్ బేస్ మీదనే మాట్లాడుకుందాం. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ మాట్లాడతా. ఫస్ట్ హ్యాండ్. ఓకే, హ్యాండ్స్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. 1 అవర్కి, ఓకే, 1 అవర్ టైంకి 360 డిగ్రీస్ మూవ్ అవుతుందా? అవుతుంది కదండి. మినిట్స్ హ్యాండ్ 1 అవర్కి, ఓకే, 12 మీద ఉంది. 1 అయ్యేటప్పటికి ఇది ఇట్లా తిరుక్కొని ఇక్కడికి వచ్చేస్తుందా? 1 అవర్కి వస్తుంది కదా. 3 మళ్ళీ తిరుక్కొని వస్తుందా? మళ్ళీ 3 to 4 మళ్ళీ వస్తుందా? రైట్, 1 అవర్కి 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. రైట్, అదే 1 మినిట్కి వేర్ 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ కదా. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్. రైట్, అయితే మరి 1 మినిట్కి 60 అట పంపి 360/60. ఓకే, అంతే కదా. 6 టైమ్స్ 6 డిగ్రీ. ఓకే, 600 క్యాన్సిల్, 6 టైమ్స్. మినిట్స్ హ్యాండ్ 1 మినిట్కి 6 డిగ్రీస్ మూమెంట్ తీసుకుంటుంది, 6 డిగ్రీలు కదులుతుంది. ఓకే, అయితే మరి వాట్ అబౌట్ అవర్స్ హ్యాండ్? ఇది 1 అవర్కి అంటే 60 మినిట్స్కి ఎంత యాంగిల్ క్రియేట్ చేస్తుందండి చూద్దామా. ఇక్కడ గంట గడిచింది అనుకుందాం, అది ఇక్కడ నుంచి ఇక్కడికే కదా కదిలేది. మొత్తం ఇది 360 అయినప్పుడు, ఓకే, అందులో 12వ వంతు 1/12th పార్ట్ ఎంత అవుతుంది? 360/12, దట్ ఈస్ 30. అంటే గంటకి ఇది 30 డిగ్రీలు మాత్రమే కదులుతుంది, అవునా? లేదా 1 మినిట్కి మినిట్స్ హ్యాండ్ 6 డిగ్రీస్ అయితే 5 మినిట్స్కి 5 × 6 30 డిగ్రీ. సరిపోయిందా? ఇక్కడ పైన ఉంది చూడండి, అదే విషయం. అంటే 5 నిమిషాల సమయమే కదా 1 నుంచి 2కు, 2 నుంచి 3కు, 3 నుంచి 4కు, దేనికి? మినిట్స్ హ్యాండ్కి. కానీ అదే 5 నిమిషాల సమయము గంటల ముళ్ళుకు ఎంత? 1 గంట సమయం, 1 అవర్ టైం, అది 30 డిగ్రీ. మరి 1 మినిట్ 60 వంపు 30/60, దట్ ఈస్
1/2 డిగ్రీ, హాఫ్ డిగ్రీ, సగం డిగ్రీ మాత్రమే ఒక నిమిషంలో ఇది కదులుతుంది. ఓకేనా? సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే, గంటల ముళ్ళు అవర్స్ హ్యాండ్ ఒక్క నిమిషంలో ఫర్ ఎవ్రీ 1 minute హాఫ్ డిగ్రీ కదులుతుంది, ప్రతి నిమిషం హాఫ్ డిగ్రీ కదులుతుంది. అదే మినిట్స్ హ్యాండ్ ఎవ్రీ మినిట్ 6 డిగ్రీ కదులుతుంది. దీనివల్ల ఏంటండి మాకు ఉపయోగము? దీనివల్ల ఏంటి మాకు ఉపయోగం? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్. ఏంటా క్వశ్చన్? రైట్, 4 ఏమనుకున్నాం? 4:30 అనుకున్నాం కదా. ఒక టైము మనము 4:30 అనుకున్నాం. రైట్, మాట్లాడుకుందాం ఇప్పుడు, చక్కగా మాట్లాడుకుందాం. మోడల్ నెంబర్ 1, ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతున్నానండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్లో మోడల్ నెంబర్ 1, ఫస్ట్ మోడల్ క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది యాంగిల్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్. రెండు ముళ్ళుల మధ్య యాంగిల్ ఎంత ఉందో కనుక్కోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్. ఎప్పుడు యాంగిల్ కనుక్కుంటాం? ఎప్పుడు కనుక్కుంటాం? ఒక పర్టికులర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ 4:30. ఓకే, బి 2:30. అన్ని 30లేనా? సి 3:45. కాస్త టఫ్ ఇది. రైట్, చూద్దాం ఒకటి చూద్దాం. రైట్, ఫస్ట్ క్లాక్ వేసుకుందాం చక్కగా ఒకటి. అయితే 4:30 అని మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్గా 4 మీద అది 6 మీద ఉందని అనుకుందాం ప్రస్తుతానికి. లేదా టైం 4 అయింది, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా. ఓకే, 4 దాటి 30 నిమిషాలు, అంతేనా? 4 దాటి 30 నిమిషాలు. ఫస్ట్ టైం ఎంత అయింది? 4 అయిందండి. ఓకే, నేను కొంచెం ఎలాబరేటెడ్గా వెళ్తున్నా. టైమ్ ఈజ్ 4. నౌ ద టైమ్ ఈజ్ 4. చూస్తే 4 అయినట్టే ఉంది కదా. రైట్, టైం 4 అయింది. అయితే వాటి మధ్య యాంగిల్ ఎంత చూడు. ఇది 30 డిగ్రీ అంట. మరి 1 2 3 4 120 డిగ్రీ కదా. 120 డిగ్రీ అయినా ఇప్పుడు మనకు యాంగిల్తో పని లేదులే, ఇప్పుడు కాదు మనకు యాంగిల్తో పని. రైట్, ఎప్పుడు పని వస్తుందంటే చెప్తా. ఇప్పుడు టైం 4కి కాదు కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, 4 దాటి 30 మినిట్స్కి. 30 మినిట్స్కి ఏం కదులుతుంది? మినిట్స్ హ్యాండే కదా కదిలేది. అవర్స్ హ్యాండ్స్ కూడా కదులుతుందా? కదలదా? అవర్స్ హ్యాండ్ రెండు కదులుతాయి. కానీ ఫస్ట్ మనము ఫోకస్ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి చేద్దాం. మినిట్స్ హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? అది మారలేదు అనుకుందాం ప్రస్తుతానికి. అవర్స్ హ్యాండ్ ఇంకా కదలలేదు, అది కదిలినప్పుడు మళ్ళీ చూద్దాం. 2 న్యూమరికల్స్ డిఫరెన్స్ ఉందా? ఒక న్యూమరికల్ నుంచి ఇంకో న్యూమరికల్ డిఫరెన్స్ ఎంత? యాంగులర్ డిఫరెన్స్ 30 డిగ్రీస్. అవునా? 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి యాంగులర్ డిస్టెన్స్ ఎంత? 30 డిగ్రీ. మరి ఇక్కడ ఎంత ఎన్ని న్యూమరికల్ డిస్టెన్స్ ఉంది? 2 న్యూమరికల్ డిస్టెన్స్ ఉంది, అంటే 60 డిగ్రీ. ప్రస్తుతానికి 60 డిగ్రీ. రైట్, ఇప్పుడు ఈ అవర్స్ హ్యాండ్ కదలకుండా ఉందా అంటే అది కూడా కదిలింది. రైట్, ఎటు కదిలింది? మినిట్స్ హ్యాండ్ వైపుగా కదిలిందా, మినిట్ హ్యాండ్కి ఎదురుగా కదిలిందా? అంటే టువర్డ్స్ మినిట్స్ హ్యాండా, అగెయిన్స్ట్ మినిట్స్ హ్యాండా? ఇది ఇంపార్టెంట్. దాన్ని బట్టి ప్లస్ మైనస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది 4 6 వైపుగా వచ్చిందా, అటు 3 2 పైకి లేచిందా? పైకి లేస్తుందా? లేదు, కిందికే వస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి అది దూరం కూడా వెళ్తాయండి. చూడండి, ఇది 7:30 అనుకుంటే ఇటు వెళ్తుంది కదా, 7 దూరం వెళ్తుంది కదా మినిట్స్ హ్యాండ్కి. రైట్, చూద్దాం, అందుకే అది కూడా చూద్దాం. రైట్, సో యాంగిల్ ఏమైంది? ఉన్నదానికన్నా ఇంకా తగ్గింది. ఎందుకు తగ్గింది? అవర్స్ హ్యాండ్ కదిలింది కాబట్టి. ఎంత కదిలింది? ప్రతి నిమిషానికి హాఫ్ డిగ్రీ కదులుతుంది. మరి ఎన్ని నిమిషాలు? 30 నిమిషాలు. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మినిట్స్ హ్యాండ్ కదిలించా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అవర్స్ హ్యాండ్ కదిలిస్తా. ఎంత? 30 మినిట్స్కి ఎంత డిగ్రీ ఇది? ఎంత డిగ్రీ ఇది? హాఫ్ డిగ్రీ. హాఫ్ డిగ్రీ పర్ ఎవ్రీ మినిట్. మరి 30 డిగ్రీస్కి 15 డిగ్రీ.
1 నిమిషానికి ½ డిగ్రీ, మరి 30 నిమిషాలకు 15 డిగ్రీ, దీనిలో హాఫ్ 15 డిగ్రీ, ఎంత అది 45 డిగ్రీ. 4:30కు ఎగ్జాక్ట్గా 4:30కు ఈ రెండింటి మధ్య ఇది 15 డిగ్రీ తగ్గింది. సో ఇది ఎంత అయింది ఇప్పుడు 45 అయింది. రెండింటి మధ్య యాంగిల్ ఎంత 45 డిగ్రీ. అదే 7:30 అనుకుందాంలే, 2:30కి ముందు 7:30 అనుకుందాం ఫస్ట్. ఓకే, చూద్దాం, మీకు ఇంకో చిన్న క్లారిటీ వస్తుంది. రైట్, 7 ఇది కదా, దీన్ని మనం కొంచెం తగ్గించాలి. రైట్, 7 కనపడుతుంది 7 లాగా. రైట్, టైం ఎంత ఇప్పుడు 7:30. 7:30 అయినప్పుడు ఇది తీసేయచ్చు కదండి, ఇది తీసేస్తున్నాం. రైట్, ఇప్పుడు టైం 7:30. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చింది కదా, వచ్చినప్పుడు చూడు ఎంత న్యూమరికల్ డిస్టెన్స్ ఉంది, 1 న్యూమరికల్ డిస్టెన్స్ అంటే 30 డిగ్రీ. రైట్, మినిట్స్ హ్యాండ్కి సపరేట్గా నేను ఏం చేయట్లేదు, డైరెక్ట్గా డిస్టెన్స్ చూస్తున్నాను అంతే, 30 డిగ్రీ. మరి అవర్స్ హ్యాండ్ 7 మీద ఉన్నది అక్కడే ఉంటుందా, ఉండట్లేదు, కదులుతుంది. ఎటు, మినిట్స్ హ్యాండ్ వైపా దూరంగానా, దూరంగా, అంటే యాంగిల్ పెరుగుతుంది, తగ్గదు, పెరుగుతుంది సార్. ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడికి వచ్చింది 7:30 ఇలా ఉంది, కానీ ఇది ఇక్కడే ఉంటుందా, ఇంకొంచెం దూరం ఉంటుందా, ఇంకొంచెం దూరం ఉంటుంది, సగానికి వచ్చి ఉంటుంది. ఓకే, మరి 30 మినిట్స్లో ఎంత కదులుతుంది అవర్స్ హ్యాండ్ 15 డిగ్రీ, ఇది ఆల్రెడీ చూసాం. ఓకే, మొత్తంగా అది ఎంత అయింది, మళ్ళీ చూడు 30 + 15 45 డిగ్రీ అయింది. 45 డిగ్రీ ఎందుకు, ఈ రెండింటి మధ్య ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు కూడా అంతే కదా, 4 దాటి 5 మధ్యలో వచ్చింటుంది. ఇది ఒక 30, ఇది ఒక 15, సేమ్ డిఫరెన్స్ వస్తుంది. ఏమంటుంది, అటువైపుగా వస్తుంది, ఇటువైపుగా వస్తుంది. ఓకే, ఇట్లా యాంగిల్ కనుక్కోండి అన్నప్పుడు మనం ఇలా చేస్తాం. ఓకే, ఇలా మనం ఏవైనా చేయొచ్చు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ చేద్దాం.